మిషన్ ఆన్ అండ్ ఆఫ్, ఆన్ చేసి ఆఫ్ చేసుకోవడానికి. అటువైపు వస్తుంది లైటింగ్ ఓకే డన్. ఇది ఆన్ అండ్ ఆఫ్ అండి, ఆన్ చేసి ఆఫ్ చేయాలి. ఇది స్టార్ట్ చేయడానికి స్టాప్ చేయడానికి. మీకు డైరెక్ట్గా ప్రోగ్రామ్ అన్నీ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా ఎక్కువ బట్టలు వేసారనుకోండి, ఆన్ చేసి డైరెక్ట్ బటన్ నొక్కేస్తే ఆటోమేటిక్ వాటర్ అదే తీసుకుంటుంది. ఇక్కడ ఫంక్షన్స్ ఎక్కువ బట్టలు వేసారనుకో డైరెక్ట్ కొట్టేయడమే. ఎక్కువ బట్టలు వేస్తాయి. ఆన్ చేస్తారు, స్టార్ట్ చేస్తారు. ఇది సైకిల్ బటన్. ఇక్కడ 8 ప్రోగ్రామ్స్ చూపిస్తున్నాయి కదా, ఈ బటన్ నొక్కితే మూవ్ అవుతుంది. ఒకటి నార్మల్ రెగ్యులర్ వాషింగ్, నువ్వు డైరెక్ట్గా నొక్కేసినా సరే నార్మల్లోకి వెళ్ళిపోద్ది. ఒకవేళ క్విక్ వాష్ కావాలనుకో 2లో పెట్టుకుంటారు, ఫాస్ట్గా అయిపోద్ది, ఒక అరగంట లోపు. 3లో ఏంటంటే డెలికేట్, గట్టిగా వదిలితే పాడైపోయిన బట్టలకు వస్తుంది. బెడ్షీట్లు, పిల్లో కవర్లు అవన్నీ వేసుకుంటారంటే బెడ్ లైన్. ఓన్లీ జీన్స్ 3-4 జతలు 3-4 వేసుకుంటారంటే ఇందులో వేసుకోండి. ఎనర్జీ సేవింగ్ అనేది పవర్ సేవింగ్. నార్మల్లో మనకి ఇప్పుడు 50 నిమిషాలు 60 నిమిషాలు తిరిగింది అనుకో, ఇది 40 నిమిషాలు టైం తగ్గుతుంది. రెన్యూ స్పిన్ అంటే జాడించి పిండడానికి. ఈకో డ్రమ్ క్లీన్ అంటే మెయింటెనెన్స్. ఎవ్రీ 1 మంత్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి డ్రమ్ క్లీన్ పౌడర్ ఉంటుంది. ఆ డ్రమ్ క్లీన్ పౌడర్ కొనుక్కొని మెయింటెనెన్స్ పెట్టేసుకోవడమే. ఇందులో 8 పెట్టుకోవాలి. ఓకే, దీన్ని బట్టి ఇక్కడ ఆప్షన్ పెట్టుకోవాలి. జస్ట్ అక్కడ నెంబర్లు, ఇక్కడ ఆ నెంబర్లో మనం ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ వస్తుంది. ఇది టైం డిలే. ఇది వాటర్ ఆయిల్. బట్టలు మనం ఎంత వేస్తామో దాని తగ్గట్టు పెంచుకుంటాం. 1 నుంచి 5 లీటర్లు ఉంటుంది. ఎక్కువ బట్టలు అయితే 5 లీటర్లు, తక్కువ బట్టలు అయితే 3-4 అలా పెట్టుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి జతలు బట్టే. ఇప్పుడు 8 కేజెస్ అంటే ఫుల్గా వేసారు అనుకోండి, 8 కేజెస్ 5లో పెడతారు. 4 కేజెస్లో పెట్టుకున్నారు అనుకోండి, 4లో పెట్టుకుంటారు. 2 కేజెస్ అలా పెడితే 3 అలా తగ్గించుకో. ఇవి ప్రోగ్రామ్స్. వాష్, రిన్యూ, స్పిన్ ఉన్నాయి. ఇందులో మనకి ఇండివిజువల్గా వాడుకుందామా, పూర్తిగా అన్ని అవసరం లేకుండా ఒకటి వాడుకుందాం అనుకుంటే ఈ బటన్ ఓన్లీ వాష్ కావాలండి, ఉతికించి ఓన్లీ ఉతకడానికి మిషన్ వాడుకుందాం అనుకుంటే ఓన్లీ రిన్యూ, ఓన్లీ స్పిన్. బయట ఉతికించి జాడించిన బట్టలు ఇందులో పిండుకోవాలనుకుంటే వాష్, రిన్యూ. బయట ఇందులో ఉతికిసి జాడించి ఇచ్చేస్తుంది, మనం బయట పిండుకోవాలి. బయట ఉతికిసిన బట్టలు జాడించి పిండుతుంది. ఈ 3 వస్తాయి. రెగ్యులర్గా మీరు ఏం చేయక్కర్లేదు. ఎక్కువ బట్టలు వేసారనుకోండి డైరెక్ట్ కొట్టేస్తారు, ఆటోమేటిక్ వాటర్ అదే తీసుకుంటుంది. తక్కువ బట్టలు వేసారనుకోండి ఆన్ చేస్తారు, 2లో పెడతారు. ఇప్పుడు అన్ని చేయాలంటే ఇది డైరెక్ట్గా మనం ఆన్ చేసుకుంటే సరిపోతుంది, అంతేనా? అంతే. అన్ని చేయాలంటే డైరెక్ట్గా ఆన్ చేస్తారు, ప్లే కొట్టేస్తారు. ఎక్కువ బట్టలు అప్పుడు. తక్కువ బట్టలు అనుకో ఈ సైకిల్ బట్టని 2లో పెడతారు, 2లో పెట్టి స్టార్ట్ కొడతారు. అంతే. ఈ 2 సరిపోతాయి. మిగతా అన్ని ఇండివిజువల్గా వాడుకుందాం అనుకోండి. ఇప్పుడు నార్మల్ వాష్కి ఇప్పుడు డైలీ వేజ్ అనుకోండి, అది ఏంటంటే క్విక్ వాష్. ఎక్కువ బట్టలు ఉన్నాయి, ఎక్కువ మురుకుందంటే నార్మల్.